కావలి రూరల్ పోలీస్ స్టేషన్ తుమ్మలపెంట పట్టపాలెంలో జలజీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి శిలాఫలకం ఉన్నాయి. 2 శిలాఫలకాలు ఈ శిలాఫలకాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినారని నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 136/25 అండ్ సెక్షన్ 324/61 196 35 BNS యాక్ట్ సెక్షన్ 3 PDPP యాక్ట్ ప్రకారం కేసు కట్టడం కూడా జరిగింది. దీన్ని రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని కొన్ని వర్గాల మధ్య సమాజంలో ఉండే వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో శిలాఫలకాలను JCB ద్వారా కూల్చివేసిన దానిలో పామంజి యానాదయ్య, కోడూరు జగరయ్య, కోడూరు ప్రేమసాగర్, వాయిల తిరుపతి, కుమారి రాజు, కుమారి సీను అలియాస్ డీలర్ సీను, పుల్లు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినవారు. 9వ తేదీ ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6:30 గంటల టైంలో పామంజి యానాదయ్య, కోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయంగా JCBని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే పామంజి యానాదయ్య ఈయన్ని 2021లో తుమ్మలపెంట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు, వాయిల తిరుపతి, సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపెంట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసినారు. అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలాఫలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో శిలాఫలకాలు తీసివేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని కుమారి రాజు, వాయిల తిరుపతి, కుమారి సీను వీళ్ళకి చెప్పి ఈ నెల 6వ తేదీ రాత్రి సమయంలో మార్కండేయపురం చెందిన కోడూరు జగరాయి నుంచి JCB మరియు ట్రాక్టర్ ద్వారా శిలాఫలకాలను కూల్చివేసి వాటిని జకరయ్య ఇంటి దగ్గర పొలంలో పడవేసి ఆ విషయం రాజు, తిరుపతి, శ్రీనులు కూడా చెప్తున్నారు. ఈ శిలాఫలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఈ ఉద్దేశంతో 8/8/25న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కుమారి సీను, కుమారి రాజు, కొల్లు ఏడుకొండలు మరి కొంతమంది కలిసి శిలాఫలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు. సోషల్ మీడియా పగలగొట్టింది వీళ్ళు. అపోజిషన్ పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు. ఈ శిలాఫలకాల కూల్చివేతలో కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలాఫలకాల విధ్వంసాన్ని కప్పిపుచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళే శిలాఫలకాలు పాల్గొట్టి అపోజిషన్ మీద రుద్దినారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా జరుగుతుంది. పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం. మిగతా నిందితులను కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీధర్, DSP, కావలి.